ఖరీఫ్ వరి పైరు ప్రస్తుతం చిరుపొట్ట నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ దశలో పగటి వేళ ఉక్కపోత, హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు వంటి వాతావరణ వ్యత్యాసాలు ఇవన్నీ పంట ఎదుగుదలపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడల ఉధృతి పెరిగే ప్రమాదం ఉంది. సుడిదోమ, బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, కంకినల్లి, మానిపండు వంటివి ఆశించి దిగుబడులను, నాణ్యతను తగ్గించే అవకాశం ఉందంటూ వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సుడిదోమ, అలాగే బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కంకినల్లి, అలాగే రాబోయే కొద్ది రోజుల్లో మనకి మానిపండు తెగులు ఆశించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులకు గాను ఈ సుడిదోమ ఆశించి సన్న రకాల్లో గుంపులుగా మొక్కలు మొదల దగ్గర రసం పీల్చడం వలన మొక్కలు ఎండిపోయి ఈ యొక్క దుబ్బులలో సారం లేకుండా మనకి గింజలు తాళగింజలుగా మారడం, అలాగే పూర్తిగా ఎండిపోయి వరి గడ్డిలాగా మారడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సుడిదోమ నివారణకు ఈ యొక్క పొలంలోని నీటిని ముందుగా తీసివేసిన తర్వాతనే మనం సూచించినటువంటి పిచికారీ మందులు అనేది వాడుకోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే కాలిబాటలు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనం కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క సుడిదోమ నివారణ కొరకై మనకి పైమిట్రజిన్ అనేటువంటి మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా డైనిటోఫెరాన్ అనేటువంటి మందును కూడా మనకి 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లూమిజోపైరిమ్ అనేటువంటి మందును 0.47 మిల్లీలు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదళ్ళ దగ్గర పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమ ఉధృతి తగ్గడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి బ్యాక్టీరియా, ఎండాకు తెగులు కూడా ఈ వరి పంటలో చాలా వరకు ఆశించి ఆకులు పైనుంచి కిందికి ఎండిపోయి మనకి బ్యాక్టీరియా సంబంధిత తెగులు వచ్చి ఆశించి నష్టం కలుగజేయడం జరుగుతుంది. బ్యాక్టీరియా, ఎండాకు తెగులుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నివారించే తెగులు మందులు లేని కారణంగా కొంతవరకు మాత్రమే ఈ యొక్క బ్యాక్టీరియా, ఎండాకు తెగులను మనకి తట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా మనం ఈ తెగుల్ని గుర్తించి తద్వారా తగు సూచనలు తీసుకున్నట్లయితే మంచిది. ఇందులో ముఖ్యంగా కంకులు బయటికి రానప్పుడు అంటే పిలక దశలో ఈ యొక్క ప్లాంటమైసిన్ అనేటువంటి మందు ఎకరానికి 80 గ్రాముల చొప్పున కలుపుకోవాలి. అలాగే కాపర్ సంబంధిత మందు అయితే మనకి 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా, ఎండాకు తెగులు నుంచి మనం సాధ్యమైనంత వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విపరీతంగా ప్రస్తుతం వర్షాలు కురిసి తర్వాత ఈ యొక్క బెట్ట పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాల వల్ల మనకి కంకుల పైన కూడా మనకి నల్లి కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కంకి నల్లి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి అలాగే మనకి చాలా చోట్ల గింజలు మచ్చలుగా ఏర్పడి గింజ మచ్చ తెగులు కూడా ఆశించి తద్వారా రైతులు మార్కెట్ యొక్క ధరని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కంకి నల్లిని అలాగే గింజ మచ్చ తెగుల్ని సాధ్యమైనంత వరకు మనకి తొందరగా మనము పిచికారీ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ యొక్క కంకి నల్లికి స్పైరోమెస్ఫిన్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గింజ మచ్చ తెగులు కూడా ఒకేసారి వస్తుంది. కాబట్టి గింజ మచ్చ తెగులుకి ప్రోపికోనజోల్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కంకినల్లి అలాగే గింజ మచ్చ తెగులు రెండింటికి సంబంధించి ఒకేసారి పిచికారీ చేసుకోవడంలో 2 రకాలైన సమస్యల నుంచి మనము బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రస్తుతం చాలా చోట్ల మనకి ఈ పూత దశ నుండి గింజ నిండుకునే దశలో ఉంది. కాబట్టి ఇటీవల నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులకు చాలా వరకు ఈ యొక్క శీలింధ్రాలు ఆశించే మానిపండు తెగులుగా అంటే పసుపు ముద్దల్లాగా మనకి ఈ యొక్క వరి యొక్క గింజలు ఏర్పడి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గింజ నిండుకునే దశలో ఒకసారి, అలాగే పూత దశలో ఒకసారి ప్రోపికోనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగుల నుంచి సాధ్యమైనంత వరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు
టెబుకొనజోల్ అనేటువంటి మిశ్రమ మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ యొక్క మామిడిపండు తెగుళ్ళ నుంచి కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతాంగం సూచించిన డోసేజ్లో మనం ఈ యొక్క మందులు వాడుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క రోగాల నుంచి బయటపడి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.